ప్రతి శుక్రవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ఉండాలి అంటే సమస్యలు లేనటువంటి రాష్ట్రంగా ఉండాలి. గత ప్రభుత్వంలో అనేక రకాల వేధింపులు, అనేక రకాల అక్రమ కేసులు, ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఈరోజు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ఈరోజు ప్రధానంగా వస్తున్నటువంటి గత ప్రభుత్వంలో అరాచకాల మీద సగం టిడ్కో హౌసెస్ మీద. టిడ్కో హౌసెస్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వలన, గత ప్రభుత్వం టిడ్కో హౌసెస్ కట్టిన ఇళ్ళు కూడా లబ్ధిదారులకు అందించకపోవటం వలన ₹1,00,000 కట్టిన వాళ్ళు, 50,000 కట్టిన వాళ్ళు, 500 రూపాయలు కట్టిన వాళ్ళు ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము పేదవాళ్ళం, ₹1,00,000 కట్టాము, గత ప్రభుత్వంలో పట్టించుకోలా, ఇప్పుడైనా త్వరగా మాకు ఇవ్వమని వస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మార్చి కల్లా టిడ్కో ఇళ్ల సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పాలించినందువలన పేద ప్రజలు ఎంత నష్టపోయారు. టిడ్కో ఇళ్ళు కానీ, సెంటు స్థలం తీసుకున్న లబ్ధిదారులు కానీ, ఇళ్ళు మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పేద ప్రజలకు శాపంగా మారింది. పూర్తిగా నష్టపోయింది పేద ప్రజలు. పేద ప్రజల పేరు చెప్పాడు, పేద ప్రజల పేరు చెప్పే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితాలే ఈరోజు మా గ్రీవెన్స్కి ఇంత పెద్ద ఎత్తున రావడానికి ప్రధానమైనటువంటి కారణం. సమస్యలన్నీ గత ప్రభుత్వంలో పట్టించుకుపోవటం వల్ల కానీ, ఈనాడు సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకం కూటమి ప్రభుత్వంలో ఉండటం వలన కానీ ఈరోజు గ్రీవెన్స్కి వచ్చేటువంటి సంఖ్య, అక్కడ బాబు గారు ప్రజా దర్బార్ నిర్వహించిన, లోకేష్ బాబు ప్రజా దర్బార్ నిర్వహించిన, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ డే నిర్వహించిన, సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఉండబట్టి ఈరోజు గ్రీవెన్స్ పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున మన చిలకలూరుపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కొన్ని అరాచకాలు, ప్రైవేట్ ఆస్తులు కూడా బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. లిటిగేషన్ ఉన్నా, లీగల్ సమస్య ఉన్నా రిజిస్ట్రార్ని బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ మాజీ మంత్రి, ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం. అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఎక్కడ కూడా లేఅవుట్లు, అధికారికంగా లేఅవుట్లు తీసుకోకుండా భూమి మీదనే గీతలు గీసి అమ్మారు. వాళ్ళందరూ ఈరోజు దానికి రోడ్లు లేవు, కాలువలు లేవు, డ్రైనేజ్ లేదు, మంచినీటి సమస్య ఏ విధంగా పరిష్కారం అవుద్దో చూపించలా, అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. ఈరోజు అమ్మినటువంటి వాళ్ళకు వాళ్ళు దొరకకుండా అయిపోయారు. వాళ్ళు వచ్చి ఈరోజు మాకు రోడ్లు ఇవ్వమని, కాలువలు ఇవ్వమని, లైట్లు ఇవ్వమని, నీళ్ళు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. గత 5 ఏళ్ళు కూడా టౌను చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ అనధికారికంగా లేఅవుట్లు, అనధికారికంగా రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లు లేవు, కాలువలు, డొంకలు, ప్రభుత్వ భూములు కూడా దున్నేసి అమ్మేసుకున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు కనపడకుండా పోయారు. కొనుక్కున్నటువంటి వాళ్ళేమో మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఇది గత 5 ఏళ్ళు అవినీతి మంత్రి చేసినటువంటి పాపాలు. ఆ విధంగా ఈరోజు కొనుక్కున్నటువంటి వాళ్ళు అందరూ దిక్కుతోచకుండా ఉన్నారు. ఆ విధంగా గత 5 ఏళ్ల రాష్ట్రంలో ఒక్క చిలకలూరుపేటే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధమైనటువంటి అరాచక పాలన కొనసాగింది.
ధనార్జనే ధ్యేయంగా దురాలోచనలు చేశారు. ప్రజలు మోసపోయారు, ప్రజల డబ్బులు కొల్లగొట్టారు. ఈ రోజున మధ్య దిగువ తరగతి ప్రజలు మోసపోయారు. ఒక పక్క రైతులను మోసం చేశారు. ఆ విధంగా గత 5 ఏళ్ల పాలన కూడా పాపాల పుట్టలాగా అయిపోయింది. ఈరోజు ప్రజలకు ఒక నమ్మకం రాబట్టే ఈ గ్రీవెన్స్ పెద్ద ఎత్తున ప్రజలు రావటం పరిష్కారం అవుతుందనేటువంటి విశ్వాసం కూటమి ప్రభుత్వం మీద ఉండటం, పరిష్కారాలకి చంద్రబాబు గారు కూడా నెలకొకసారి గ్రీవెన్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని పరిష్కారమైనవి కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. 167A రోడ్డు కింద పోయిన భూముల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళకి సరిపడా ఈరోజు ఉన్నటువంటి మార్కెట్ ధరకు అనుగుణంగా రేటు నిర్ణయించాల. అనుగుణంగా రేటు నిర్ణయిస్తే రైతుకి ఇంకా అదనంగా డబ్బులు వచ్చాయి. ఆ విధంగా కూడా 167Aలో రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వంలో రైతులు నష్టపోవడానికి వీలు లేదు. రైతుకు సంతృప్తికరమైనటువంటి ధర ఇవ్వాలి. నువ్వు కావాలంటే టోల్ ఇంకో 4 ఏళ్ళు పెంచుకో. కానీ రైతు తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తి రైతుకి ఉన్న ఆస్తిని ప్రభుత్వానికో ప్రజా అవసరాలకో ఇస్తున్నారంటే రైతుకు సంతృప్తికరమైనటువంటి ధర ఇచ్చి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి తప్ప నీకు కోర్టు ఉంది కదా, చట్టం ఉంది కదా అని బుల్డోజ్ చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 167Aలో నష్టపోయిన రైతులకి ఆర్బిట్రేషన్ కలెక్టర్తో మాట్లాడి గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఆ రైతుల సమస్యల్ని పరిష్కారం కూడా చేస్తూ ఉన్నాం. 167Aలో జరిగిన నష్టం గత పాలకులు పాపం తప్ప మరొకటి కాదు. ఆ విధంగా ఈ గ్రీవెన్స్లో వస్తున్నటువంటి సమస్యలు 167A ప్రధానంగా వస్తూ ఉన్నాయి. రేపు ఫర్దర్గా జరగబోయేటువంటి రోడ్డు విస్తరణలో కూడా ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఎవరైతే ఇళ్ళు కోల్పోతున్నారో సంతృప్తిగా వాళ్ళకి చేయాల్సినటువంటి బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా జరగబోయేటువంటి 167Aలో కూడా ఏ ఒక్కరూ నష్టపోవడానికి వీల్లేదు. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.